వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు ఇల్లరిక పల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా దోస్తులు పెట్టిన ప్రతి వీడియో కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. మాకు అవుట్పుట్ అనేది కూడా బాగా ఇస్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ మధ్య లైకులు హై పాయింట్స్ చాలా బాగా వస్తున్నాయి దోస్తులు. నిజంగా అంతకంటే హ్యాపీనెస్ ఏమని చెప్పండి. మా పెంటకైతే మీరు చేసే సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఖుషి అవుతుంది. ఎందుకంటే అప్పుడుతో పోలిస్తే ఈ మధ్య చాలా వ్యూస్ అనేది బాగా వస్తున్నాయి. ఎందుకంటే మేము కష్టపడి మీకోసం ఇష్టమైన వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మాకు అర్థమైంది అసలు. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 27 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దోస్తులు అంతకంటే మొదలు ఏం చెప్తున్నామంటే మరీ చెప్పేది ఏంటంటే వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మర్చిపోకుర్రి. అట్లనే హై పాయింట్స్ ఇచ్చి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయరులా. ఏదిరా మీ అత్త ఇంకా వస్తలేదు? ఏమో అమ్మా మాంగళ్య షాప్ కాడికి రర్రి అని చెప్పిన, మరి వస్తురో లేదో. వస్తుండొచ్చులే, మెల్లగా వస్తారేమో తీయక్క. ఓ వచ్చి కూడా ఎంత గులుగుతుందో చెల్లే. ఇక ఇంత మంది ఉన్నాం కదా, నలుగురిని చూసి ఆ గుండె హార్ట్ అటాక్ వచ్చి వేలిపోతుంది చూడు. ఆ అంతేనా? ఎందుకక్క అట్లా? ఎందుకంటే ఇద్దరిని రమ్మంటే ఇంతమందిని దోలుకొచ్చింది ఏంది, వీళ్ళందరికి ఇప్పించి చావాలన్నా ఏంది, వీళ్ళందరు నా పానం మీద ఉంటారా ఏంది అని గట్లా ఫీల్ అయితే చెల్లే. ఆమె గురించి మీకు ఎరకలేదు, ఇంకా చూస్తారు కదా ఇప్పుడు ఆమె గుణమేందో. అమ్మో పిన్ని, మా అత్త అయితే ఎంత మంచిగా ఉండేది. నువ్వు కూడా వచ్చినావు కదా మా ఎంగేజ్మెంట్ బట్టలకు, మా పెళ్లి బట్టలకు ఎంత నిమ్మలంగా ఉండేది. నేను వద్దు అంతరేచ్చి ఎందుకు అత్తమ్మా అంటే తీసుకో అని నా ఎంబటి పడేది. మంచిగా చూసుకునేది మా అత్తగారు. ఏందో ఇక కవితల్లా అత్తగారికి ఇట్లా దొరికిరు పాపం. ఇక పోనీలే అక్క, కొంతమందికి ఇట్లా దొరుకుతారు, కొంతమందికి అట్లా దొరుకుతారు. అయినా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎప్పటికుంటారా ఏంది? నేను పోయినాక మార్చనా? మారదా మా అత్త? అప్పుడు చూద్దాం. ఏమో బిడ్డ, అసొంటోళ్ళు మారరు. ఇంట్లో ఉంచుకున్న అల్లున్నే షీప్గా చూస్తుందంట, విలువ లేకుంటేనే వేస్తుందంట. ఇంకా నిన్నెట్లా చూస్తుందో, ఎన్నెన్ని బాధలు పెడుతుందో పో. అవును పిన్ని, మనం ఇంతమంది వస్తే వాళ్ళ ఎందుకు బాధపడుతుంది? అయినా ఎంగేజ్మెంట్ పట్టలకు పిల్లల తరపు నుంచి ఇంతమంది, పిల్లగానుల తరపు నుంచి ఇంతమంది, చాలా మంది వస్తారు కదా. ఇప్పించకుండా ఇక పెద్ద మనుషులు అన్నట్టు వస్తారు. వీళ్ళది అట్లా కాదమ్మా. ఇప్పుడు మన నుంచి అంటే మన నలుగురు మంది వచ్చినాము. ఇక బాబాయ్ అందుకే రానండి. అమ్మో వాళ్ళ అత్త మంచిది కాదు, ఓర్వదు, నేను రానంటే రాను అని అన్నాడు బాబాయ్ ముందే. రాందే మంచిది అయింది. ఇగో ఇప్పుడు వాళ్ళ అత్త ఇంతమందిని దొరికొస్తుందో చూడు, నువ్వే చూసినాకనే అంటావు. ఎట్లుంటది రా వీళ్ళ అత్త? సరే ఇప్పుడు వస్తుంది కదా చూద్దాం. మరి గుణమేమో గట్లుంటది, మనిషి చూస్తానికి ఎట్లుంటదో. ఓ మనిషి చూస్తందుకు నెంబర్ 1 ఉంటది బిడ్డ. మంచిగా తెల్లగా బుర్రగా టిక్ టాక్ తయారయ్యి ఇంత లావు. ఆ ఇక బర్రె ముఖం పెట్టుకొని మంచిగానే కొడుతుంది, అందంగానే కొడుతుంది. ఎందుకు అనాలి గాని ఇక గుణం ఎందుకో గట్ల పాడైంది. ఎవరి గుణం వచ్చిందో దానికి. అగు అట్లంగా ఒక లడ్డాం వస్తుంది, ఆమెనేనా చిన్నమ్మ చూడు. ఆమెనే రా. ఆగు టిక్ టాక్ తయారీ షాపింగ్ కూడా గట్ట రావుడు అవసరమా చెప్పు? పువ్వులు పెట్టుకొని మనం ఎట్లా వచ్చినాం, ఇంటికాడ ఎట్లుంటామో గట్టనే వచ్చినాం. అది చూడు దాని సోకులు చల్లగా ఉండా. అత్తమ్మా ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నారా? కాదు గిడ నిలబడ్డరు లోపల కన్నా పోక. గీళ్ళేంది దిష్టి బొమ్మల లెక్క. ఇక్కడ కొనొక ఆమె నిలబడ్డది, అక్కడ కొనొక ఆమె నిలబడ్డది. ఎవరిల్లు? మీ దగ్గర ఎందుకు నిలబడ్డరు? అయ్యో అట్లాంటివి ఎందుకు వదినమ్మా? ఈమెనేమో మా అక్క బిడ్డే, ఆమెనేమో మా కోడలు. ఓ అవునా, వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చినట్టురు. మరి ఏమిటికి వచ్చారు? ఏం తాగుతున్నది వాళ్ళకు? అయ్యో అట్లాంటివి ఎందుకు వదినమ్మా? వాళ్ళు మన బట్టల కోసానికే వచ్చిర్రు. ఇంకా సెలక్షన్ చేసేందుకు మా దిక్కు ఒక 4-5 అన్న రావాలి. ఇక వాళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు అప్పటిదప్పుడే చెప్పినావు కాబట్టి వీళ్ళిద్దరన్న వచ్చిర్రు. వాళ్ళు పండ్లకి పోయిర్రు. అందుకే వీళ్ళిద్దరిని ఎంట పెట్టుకొని వచ్చిన. అవును, నీ ఏంటి ఇంతమంది వచ్చిర్రు? నా ఇంటి ఎందుకు వస్తారమ్మా? ఎవ్వరు రాలేదు. నేను ఒకదాన్నే వచ్చిన నా బిడ్డ నల్లుని తీసుకొని. ఆలీలను తీసుకొస్తాను, నాకేం పని పట్టలేదా? అయినా పైసలు ఉత్త పుణ్యానికి వస్తున్నాయా, చెట్లకు కాస్తున్నాయా? ఇంతమందిని ఎంట పెట్టుకొని వస్తాందుకు నాకు గసంటి అలవాట్లు లేవమ్మో. అయినా నా సెలక్షనే ఒప్పుకుంటది నా బిడ్డే, నా అల్లుడు ఎవరైనా. నేను చూపించిందే తీసుకుంటారు, గట్ల కాదు. నీకు సెలక్షన్ తెలియదేమో, అందుకే ఇంతమంది తీసుకొచ్చినారు. అయినా నాకు తెలియదా నేను తీసుకుంటుటి కదా? అట్లా కాదత్తమ్మా, సెలక్షన్ రాక కాదు. ఎవరినైనా నలుగురిని ఎంట పెట్టుకొని పోతారత్తమ్మ మా సైడు. ఏమో మరి మీ సైడ్ తీసుకోబోరేమో, అందుకే నువ్వు తీసుకొచ్చుకోలేదు. నడు లేట్ అవుతుంది, లోపలికి కదా. అవును లతక్కేది అన్నేడి? వస్తున్నారు. కార్ పార్కింగ్ చేసి వస్తామన్నారు, ఏది ఇంకా వస్తలేరు. మరి పెళ్ళమ్మగడు ఏమేం మాట్లాడుకుంటారో బయట ఉండి. పర్రి నడువుర్రి, మనం సెలక్షన్ చేసుకుందాం పా, వస్తారేమో వాళ్ళు. అర్రే కొద్దిసేపు ఆగుదాం అత్తమ్మా. అక్కలేంది మనమేం సెలక్షన్ చేసుకుంటాము? మనం నచ్చిందాము, నచ్చుతుందో నచ్చదో. అదేంద్రా పెళ్లి పిల్ల ఆమెనా నువ్వా? ఆమెకు నచ్చేదేంది? నీకు నచ్చితే చాలు, నాకు నచ్చితే చాలు పా. ఆమె ఇప్పించటామనా చేసేటామనా? ఆమె నచ్చేదేంది, ఆమె వచ్చుడేంది? అట్లంటవేంది వదినమ్మా?
ఇప్పుడు ఆడవిల్లు అన్నప్పుడు మా ఆడవిళ్ళకి నచ్చిన తీసుకుంటా అని అంటారు కదా కొంతమంది కోడన్లు, మరి గట్లనే ఇక ఆమె రాని రాని అగో వస్తున్నట్టు చూడు. ఆ వస్తుర్రు వస్తుర్రు, కొద్దిసేపు అక్కడనే ఉంటేందో ఎగబడుకుంటూ వస్తుర్రు. ఈ అవ బిల్లు అంతా చేసినాక పైసలు కట్టినాక నన్ను రాకపా ఇల్లు. మా అల్లుడు ఎందుకు వస్తుండో అటే ఉంటే కాదా పోరడు. ఈ అవ్వ బిడ్డతో ఒక మనల్ని తిరుగుతాడు. ఇప్పుడు బిల్లు ఎంతెంత అవుతుందో చూడొద్దా, ఆయన కంట్లో పడితే ఇక లెక్క లెక్క రాసుకుంటాడు, అప్పుడు నిమ్మలం అవుతుంది ఆయన పానము. అమ్మా తీసుకోకపోయి రానే మీరు మోదాలు వెయ్యి. ఏ నడు బిడ్డ, నువ్వు లేని మేము ఎట్లా తీసుకుంటాము. దాదా నడు. ఇక నడువురమ్మా, లోపల నడువురు, ఇలా వస్తుంది కానీ మరి తీసుకుందరు పడి దబా దబా అయిపోవాలి చూడు, చిటికలు అయిపోవాలి షాపింగ్. అదేంటి కవిత, మీ ఆడపడుచు గా డ్రెస్ వేసుకొని వచ్చింది, పంజాబ్ డ్రెస్ అన్న వేసుకోవచ్చు కదా, గదేం మిడ్డి తల్లి చిన్నపిల్ల లెక్క. చి ఎట్లున్నది. ఏమవుతునే అలా అలవాటి అలాంటివి, ఊకో మనకెందుకు. అగో అమ్మా, నేను చెప్పలేదా అని నలుగురు ఎంట పెట్టుకొని వస్తారని. ఎందుకు వస్తారు, ఇద్దరే వస్తారు, నేను వస్తూ ఊకుంటానా అంటివి. అగో చూడెంత మంది వచ్చారు. మనం కూడా ఆల నీళ్ళను పెద్దమ్మన చిన్నమ్మన ఎవరిన తోలుకొద్దామంటే నువ్వు వద్దంటే వద్దన్ను. కనీసం ఇంటి పక్కన ఉన్న వద్దనన్న తోలుకొస్తుంటాం కదనే. ఉహుం. అబ్బా బాగుంది పాటు. ఆలీలు వచ్చి ఏం చేస్తారో నాకు అర్థం కాదు, రూపాయి పెట్టిన వాళ్ళు వచ్చి ఏం బీక్తారా. ఆ ఇప్పుడు వీళ్ళు గిట్ల వచ్చిర్రు, ఓ ఎంతెంత నొప్పి నొప్పి ఉందో పాటు లోపలికి పోయినాక. ఆ ఇక చూస్తా, నాకు నచ్చింది పిల్లకి నచ్చిందంటే మా తీసుకుంటా, ఎవరికేంది నచ్చేది బిడ్డ. అబ్బో చూసినామా, నేను వచ్చేసరికి దిష్టి బొమ్మ లెక్క నలుగురు చక్కగా నిలబడ్డారు. ఏంద్రా గిట్ల నిలబడ్డారు, వాళ్ళు షాపింగ్కి వచ్చిరా ఎవరాలంటే మా చుట్టాలే అని అంటుర్రు. ఏం చేయాలి, గంతమంది దొరికొచ్చి గంతమందికి ఇప్పి చూసుకుంటుందా ఏమి. ఓమ్మ నా దగ్గర అయితే పైసలు లేవు తల్లి, ఇప్పిస్తే నువ్వు ఇప్పిలతమ్మా. అరే గాలికి ఇప్పిస్తందుకు రాలేదే, నువ్వు ఏడి కాడికే ఫీల్ అవుతావు. ఎట్టికే వచ్చిర్రు సెలక్షన్ కోసము, ఇక నలుగురు రావాలి పెద్ద మనుషులు లెక్క జరా బట్టలు కోతాను వచ్చిర్రు. యావ ఏడి కాడికి అదైతావు. ఆడ తగ్గట్టు నువ్వు కూడా బానే ఉన్నావు, నడు లోపలికి. నువ్వు నడివే, మీ అల్లుడు వచ్చినాక నేను వస్తా గాని, ఆయన ఏదో పని మీద పోయిండు, నేను వస్తున్నపా. ఈ ఆడల బట్టలకి మొగాయన ఎందుకమ్మా, అల్లుడు ఎందుకంట బయటనే ఆగమన్నాడ పార్కింగ్ కాడ. ఏవా మనమే బట్టలు తీసుకొని పోదాము, ఆగమని ఆన్నే ఉండమని ఎందుకమ్మా లోపల దాకా వచ్చుడు పోవుడు. సరే తీయే, నువ్వైతే లోపల నాడు. అబ్బో మా అమ్మ మస్తు హుషారు గల్లది, బాగా తెలివి గల్లది. ఇయ్యవా అదే మా ఆయన వస్తే ఏడా పైసల బిల్లు చూడగల్లా, మళ్ళీ లెక్క లెక్క ఫైండ్ అవుట్ చేస్తాడు కదా, అందుకే ఆమెకు డప్పులు కొడుతున్నాయి. ఇక అంత బిల్లు అయిపోయినాక బట్టలు మోస్తుంది సంచులు మోస్తుంది, నా మొగడు అవసరం. అబ్బో బాగా తెలివి ఉన్నది మా అమ్మకు. లత, ఏమైంది ఈడ నిలబడ్డావు? నీకోసమే వెయిటింగ్ బావా, నువ్వు వచ్చినావు కదా, నడు పోదాంపా. నడువే అమ్మ దబదా బా. ఇక డబ్బును తీసుకొని అగ్వసగ్వలు తీసుకొని ఇంత పెద్ద బిల్లు వేయించింది అనుకో మీ అమ్మ, ఇక ఏం లేదు. నాడు నాడు, ఆమె దొంగ శాతాలంతా బయట వాడాలి పా ఇయ్యాల, ఏం మిలగకుంటే చేస్తా. అబ్బో అంతేనా, మా అమ్మ భయం కూడా అదే, ఏడ దొరకగల నేను ఇన్ని పైసలను ఇంకా తీసుకోవాలని. బాధ ఆమెకి ఉన్నది, నువ్వు చేసే పని నువ్వే చేస్తావు. సరే సరే మీ ఇష్టం ఏమైనా చేసుకోరు దా. అబ్బా ఈ షాపింగ్ మాల్ చాలా బాగుంటాయి వదినే, పెళ్ళిళ్ళకైతే ఈ షాపింగ్ మాల్లే కరెక్ట్ కదా. ఎందుకు కవిత, దిల్షనాలున్న షాపులలో అన్నిట్లలో ఏ దాంట్లోనే బాగుంటాయి. ఇక వెడ్డింగ్ కి సంబంధించిన అన్ని బాగానే ఉంటాయి. మొన్న మా చెల్లె పెళ్లికి, మొన్న మా బిడ్డ వాళ్ళ కోడలిది ఫంక్షన్ అయింది కదా, వాళ్ళ ఫంక్షన్ కూడా తీసుకెళ్ళాం, చాలా బాగున్నాయి తెలుసా ఆర్ఎస్ బ్రదర్స్ లా. అవునా, అగో రెడ్ కలర్ శారీస్ ఎంత బాగున్నాయి చూడదునా. అయితమ్మా ఎంగేజ్మెంట్ కు పచ్చ చీర కట్టుకోవాలి, ఇక పచ్చగా అయితే సంసారం అన్నట్టు పచ్చది కట్టుకుంటారు. ఏదైనా గ్రీన్ కలర్ చీర తీసుకో అమ్మా, ఎర్రది బుర్రది ఏం వద్దు. అది కూడా మంచి ఎక్కువ రేట్లో తీసుకో, తక్కువ తక్కువలో చూసేవు. ఏది మీ అత్త ఇంకా వస్తలేదు. పిన్ని వాళ్ళ అత్త అగ్వసగ్వల ఆఫర్ చీరలు ఉంటాయి చూడు, అదే పట్టు చీరలలో తక్కువ రేటువి పల్స బట్టవి. అగో ఆడ ఆఫర్లు ఏమున్నాయని ఎదురు చూస్తుంది, అగో చూడు దోలాడుతుంది ఇంకా మళ్ళీ చూడు. దీని లేకి ముఖంలో చెప్పు, ఎంతగానం చెప్పినాం మంచి చీరలే అక్క అగ్వలని తీసుకుందామని నేను ముందే చెప్పొచ్చిన. మరి రావచ్చు కదా మన ఇంట. పెంకి బట్టలు తీసుకుంటున్నామా లేకుంటే కొనుకన పెట్టుబోతలకు తీసుకుంటున్నామా. ఇంత లేక శాతలు చేస్తుంది ఏంది, నాకు కోపం వస్తుంది ఇలా అత్తని చూస్తుంటే. అవును పిన్ని, నా పెళ్లి బట్టలకైతే మా అమ్మ తక్కువ రేట్లో తీసుకుందాం, అన్ని పైసలు ఎందుకు వేస్ట్ అంటే మా అత్త ఈయనకుంటే ఎక్కువ ఎక్కువ రేటు ఇప్పించింది తెలుసా. ఎంత బాగున్నాయో బట్ట, అసలు వర్క్ కూడా ఏకదమ్ ఇప్పించింది తెలుసా పిన్ని. గట్లుండాలి అత్తగారంటే. ఏమత్త ఏం కథ, చూస్తానికైతే జబర్దస్త్ కొడుతుంది, అంత డొల్లనే ఉన్నట్టుంది. అయ్యో పాపము కవితమ్మ ఇంతెంత దర్జాగా బతికింది అమ్మగారింటి కాడ. పాపం అత్త పిసినారిది దొరికింది, ఇట్లా బతుకుతుందో ఏం కథను అత్తారింటికి పోయినాక. ఏ అట్లా ఏం లేదు నా, మీ తమ్మునికి 40,000 నుంచి 50,000 జీతం వస్తుంది. అవన్నీ ఆమె చేతిలో పెడతానా, అవన్నీ నా చేతిలో పెట్టుకొని నేనే దిద్దుకుంటా. అప్పుడు చూడు ఎట్లయితే హైవే రేంజ్లా, దాన్ని నీడ కూడా వాడదీయ నేను. ఈ అవ్వ ఆయన పైసలు పెట్టుకొని ఇంత బిల్డప్ ఇస్తుంది చూడు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఉరికొస్తాడు, ఉరికొచ్చి 50,000 షీర్ ఇప్పియమన్నా ఇప్పిస్తాడు. దీని ముఖానికి ఇప్పియకపోయినా అది. వద్దు బిడ్డ, ఊకో ఊకో.
ఏం పిలవకు, ఆయనకి ఏం చెప్పకు, ఇష్టం దాని ఇష్టం, ఎట్లు ఇప్పించినా సరే తీసుకుందాం సప్పుడు దాకట అయ్యా దానికే వెళ్ళాలి. అవు పిన్ని, నువ్వన్నది కూడా కరెక్టేను. ఇప్పుడు పలానోళ్ళు అందరూ వస్తారు కదా ఎంగేజ్మెంట్ కు. ఏ సిరిపించిన అమ్మాయి లతగారు మీ ఆడవిల్ల ఏం సెలక్షన్ చేసిరని నలుగురు రాలని తూ అంటారు కదా. వాళ్ళ ఇష్టం ఏది కట్టించుకుంటే అదే కట్టించుకుందాం. అవు గాని ఇక్కడ పట్టు చీరల సెక్షన్ లో ఎవరు చూపించడానికి రాలేదా ఏంది, ఇంకా వస్తలేరు? హలో. అరే సారీ మేడం, నేను చూసుకోలేదు, కొంచెం బిజీగా ఉండే మేడం. పట్టు చీరల సెక్షన్ లో ఇంక ఇప్పుడు కొంచెం గిరాక్ తక్కువ ఉందనేసి అటు వెళ్ళిపోయినా. ఇంకొచ్చిరు కదా మేడం, చెప్పండి ఏం కావాలి? వెడ్డింగ్ సీజనా, ఏం చూపియాలి? పట్టు చీరలే చూపియండి, ఎంగేజ్మెంట్ ఉంది ఓ నా పక్కన ఉన్న పాపది. ఇక ఈ 4 days లో ఎంగేజ్మెంట్ ఉన్న మంచి పట్టు చీర మంచి క్వాలిటీలో ఎక్కువ రేటు చూపియండి. అంటే ఎక్కువ రేట్ అంటే కొంచెం ప్రైస్ చెప్తే నేను అందులో చూపిస్తాను మేడం. అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక 30 నుంచి 40 వేలలోపు చూపి. ఓ అమ్మ, 30 నుంచి 40 వేలు అంటే అలా అత్తగుండే ఆగిపోతుంది అమ్మ, ఈడనే చచ్చిపోతుంది. నీ అవ్వ, ఆ ముసలి ముందే మంచిది కాదు. ఊకో, వద్దొద్దు. ఒక 10 నుంచి 15 వేలలో చూపి అమ్మ బుజ్జి, గట్లనే తీసుకుంటాము. ఎక్కువ ఎక్కువ రేట్ ఎందుకమ్మా, వేస్ట్ పైసలు. అమ్మా నీకెందుకే, ఒక 20 నుంచి 30 వేలలో చూపియమని రాదు, ఎందుకు అంత తక్కువ బట్టలు? అవా, అందరు ఇప్పుడు వేలలో వేలలో తీసుకుంటే నువ్వేంది తక్కువ తక్కువ దోలాడుతున్నావు? మా అత్తకు అట్లనే కావాలనే. బావా మస్తు పైసలు ఇచ్చిండంట ఆమెకు, ఇష్టం వచ్చింది కొనిపించుకో అని చెప్పిండు. మరి నీకెందుకే అంత బాధ అవుతుంది? ఓ అమ్మా, చూపి చూపి మంచివి ఎక్కువ రేటువే చూపి. అదేంది మేడం, ఒక్కరొక తీరు చెప్పట్లేదు. చెప్పండి ఎంత రేట్లో చూపించాలంటే వీటికి సపరేట్ సెక్షన్ ఉంటుంది, అందులో నుంచి తెచ్చి చూపిస్తే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆగమ్మా, లేకపోతే మా అత్త వచ్చినాక చూపిస్తుందే మాగు. ఏదిరా మరి మీ అత్త లోపలికి రాగానే ఏటో మాయమైపోయింది, ఆడ అగ్వసగ్వల చీరలు చూస్తుందంట, అవసరమా ఆమెకు? రావచ్చు కదా లోపలికి. ఈ అవ వస్తే దబ్బున పని తిడుతుంది, వెళ్ళిపోవచ్చు. మళ్ళీ జాకెట్లు కుడటానికి ఎంత టైం పడుతుందో ఏం కథను. ఆ జాకెట్లు ఇట్లా మీ అత్తకే ఇస్తా కుట్టియమని, అప్పుడు చక్కగా అవుతాం పానం. ఆగండి మేడం, పీస్ అయితే బయట పెడతా, మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక 2 3 వాళ్ళ అత్తకు చూపియండి, వాళ్ళ అత్త సెలెక్ట్ చేసింది తీసుకోండి, అయిపోతుంది. అటు మీకు నచ్చింది ఆమెకు నచ్చినట్టు ఉంటుంది, ఆమెకు నచ్చింది మీరు తీసుకున్నట్టు కూడా ఉంటుంది. అందుకే చూపియాలా, చూపియమంటారా? చూపి చూపి, అలా అత్త ముఖానికి సెలక్షన్ రాకపోయినా అదంత సీన్ లేదు, చూపి అమ్మ నువ్వు. ఏమోరా మరి వచ్చినాక ఇట్లా గులుగల్లా, అది గులుగులో కొంచెది ముందే. ఏం కాదులే అమ్మ, మరి టైం లేదు, ఆమెకు తెలియదా లోపలికి రావాలని? ఎన్నో ఉంటే మనం ఎన్నో ఉంటే ఆమెకు తెలియదా? అయ్యో వాళ్ళందరూ ఆడున్నారు, మనం ఆడికి పోదామని తెలియదా అని దానికి? ఊకో. ఇగో చూడండి మేడం, ఇవన్నీ న్యూ మోడల్స్, ఎంగేజ్మెంట్ కానీ బ్రైడల్ లుక్ కి చాలా బాగుంటాయి, మ్యారేజ్ కి కట్టుకున్న సూపర్ ఉంటాయి మేడం, చూడండి. అరే బాగున్నాయి కదా వదిన, అమ్మ మంచిగా ఉన్నాయి కదనే? మంచిగానే ఉన్నాయి బిడ్డ. అమ్మ చూస్తానికి ఇంత మంచిగా ఉన్నాయి అంటే ఎంత ఎంత రేటో ఏం కదనో. ఓ బుజ్జి, ఎంత రేట్ అమ్మా ఒక్క చీర? 40 50 వేల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఆంటీ, చూడండి మీరు చూపిస్తా నేను. ఆగో, మళ్ళీ 40 50 వేలు అంటే వింద్రా, జర తక్కువ చూపియాలి, అత్త వచ్చిందనుకో ఇంకేం లేదు. ఈ 5 వేలల్లా 10 వేలల్లా చూపియమంటది. జర తీసి అమ్మ వేరే చూపి. అరే గింత మంచిది కట్టలేదా అత్తమ్మ? ఓ అమ్మ, ఇంకా లక్షల మించుంటాయి బట్టలు, తీసుకోవాలి ఇవే, ఏమైతుంది? డిస్కౌంట్ పోంగా అన్ని పోంగా తక్కువకే వస్తుంది, నువ్వేం భయపడకు, వాళ్ళ అత్త కంటే ఎక్కువ నువ్వు భయపడుతున్నావేంది? మా అమ్మ అంతే వదిన, ఇక మా అత్త ఏమేమంటదో అని ఇంకా ఆమెకు భయపడుకుంటూనే ఉంటది. అవ్వ, కొంతమంది అది ఎట్లెట్లా చేస్తుంటే ఇంకా రూబాబుగా అది కావాలి ఇది కావాలని ఖర్చు పెట్టేయాలని చూస్తారు కానీ మా అమ్మ అయితే ఎప్పుడు వాళ్ళని మిగిలిచ్చేదే చూస్తుంది. ఓ అమ్మ, ఈడున్నారు, నేను అటెంకాల ఎట్టున్నారో అని చూస్తా ఉన్నా. ఈ అవ్వ దోలాడంగా దోలాడంగా ఈడ దొరికినారు. ఏమైంది చూస్తుర్రా? ఆ గోధువదినమ్మ చూస్తున్నాము, చూడు చూడు ఇప్పుడే ఓపెన్ చేసింది, ఇంకా చూడలే, నువ్వు వచ్చేదాకా ఆగుదామని ఆగినాం. చూడు రాదు, నువ్వు సెలక్షన్ చేసిందే తీసుకుంటదేమో బుజ్జి. ఏది ఎసంటివమ్మా? అమ్మో చూస్తాను బాగానే ఉన్నాయి. ఎంత తల్లి ఇవి? 700 800? అబ్బా ఆంటీ, 8,000 9,000 అని కూడా అడగకవా? నువ్వు 700 800 అని అడుగుతున్నావా ఆంటీ? ఆ 30,000 నుంచి 40,000 50,000 దాకా ఉన్నాయి ఆంటీ. ఓ అమ్మో, గంత రేట్ల చీరలు మాకెందుకు తల్లి? పెట్టుకో పెట్టుకో, లోపలికి పెట్టుకో, అవసరం లేదు. ఒక 2 3 వేలలో చూపి అంతే, అంతకెక్కొద్దు. అదేంది, పెళ్లి పిల్లకు ఎంగేజ్మెంట్ బట్టలకు 2 3 వేల చీరనా? అవ్వ ఏంది ఇది, కొత్తగా వింటున్నా నేను. ఓ అమ్మ, కొత్తగా లేదేం లేదు, మా దిక్కు గిట్లనే కట్టుకుంటారు, వేరే వేరే చీరలు కట్టుకొని వేస్ట్ చేసుడు పైసలు అవన్నీ మా నుంచి రాదు, మాకు ఆ లెక్కలే రావు గాని. చూపియో బుజ్జి, ఎవరి మాట వినకు. వాళ్ళంటే పిల్ల తరపు నుంచి ఇక సూట్ నీకు వచ్చిన వాళ్ళు, సెలక్షన్ చేయనీకి వచ్చిన వాళ్ళు, నేనా పైసలు పెట్టేదాన్ని? నేను పైసలు ఇచ్చేదాన్ని, నేను చెప్పిన మాట వింటావా వాళ్ళు చూసి పెట్టాల మాట వింటావా? చెప్పు బుజ్జి నువ్వే.
అరే అట్లా కాదంటే ఎంగేజ్మెంట్ కంటే మంచి చీర తీసుకోవాలి కదా. వాళ్ళు చెప్పింది ఏంది నువ్వు చెప్పింది ఏంది కానీ పైసలు పెట్టినా సరే మంచి చీర తీసుకోవాలి. ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. ఎంగేజ్మెంట్ అంటే అందరు వస్తారు చుట్టాలు, అమ్మగారి తరపు నుంచి అత్తగారి తరపు నుంచి, ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. ఇక వాళ్ళు కూడా ఆడలే కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదా, వాళ్ళు చీరలు కట్టుకోలేదా, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సెలక్షన్. వాళ్ళ అత్తగారు ఎట్టెట్లు ఇప్పించారు ఒక్కసారి అడగండి. అయ్యో ఆ అత్తగారు ఉన్నోళ్ళో గతిలేనోళ్ళో నాకేమెరకమ్మా, నా సోమత తగ్గట్టు నేను ఇప్పిస్తా. వద్దు వద్దు తీసే బుజ్జి, ఇవన్నీ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏమో మరి మా కోడలేమంటుంది, మా కోడలు చూపించినవా? చూపించిన ఆంటీ, పెళ్లి కూతురే మంచిగా చూపి నాకు నచ్చింది తీసుకుంటా అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ ఏది నచ్చితే అదే తీసుకోమన్నాడంట కదా. మరి మీరేంది ఇట్లా అంటారు? మీ బాబు అట్లా చెప్తే మా బాబుకి ఏందమ్మో వేల వేల జీతం వస్తుంది, ఆయనకు ఎటుగా అనిపిస్తలేదు. ఇక అన్ని ఊడ్చుకుపోయినాక అప్పుడు చేతులు చాపుకుంటూ కూర్చుంటాడు. అమ్మ ₹1 ఇయ్య ₹2 ఇయ్య అని అడుగుతాడు. ఆయనకేంది ఉన్నప్పుడు ఎగురుతుండు బాగా. యావా రేపు రేపు ఎట్టుంటాయో ఖర్చులు పిల్లలు పుట్టినాక ఆయనకేమెరక. ఆడ చిన్న పోరాడు కానీ నువ్వు చూపి అమ్మా ఇవన్నీ తీసేయి. అత్తమ్మ మరీ అంత అద్మానం వద్దత్తమ్మా, ఇండ్లనే కొంచెం తక్కువలో చూపియమను. ఒక 20,000 నుంచి 25,000 దాకా చూపియమనత్తమ్మా, నేను అంతకంటే తక్కువ తీసుకోను. ఏందమ్మా 20 నుంచి 25,000 పట్టు చీర కావాలా నీకు? అబ్బో బాలున్నదమ్మా. ఇట్లా కట్టుకొని ఇట్లా ఇప్పేస్తారు. ఒక గంట 2 గంటల కంటే ఎక్కువ ఉండవు ఆ చీరల. గాయంతో మాత్రం దానికి 25,000 చీరన ఏమైనా దమాకున్నదా బుజ్జి? చదువుకున్న దాని లెక్కనే ఆలోచిస్తున్నావా ఎట్లా? ఈ అవ్వ అదే పావులైతే బంగారం వస్తుంది. వద్దు చీరలొద్దు ఏమొద్దు, ₹1000 తీసుకో అంత కొడితే. ఎందుకు అత్తమ్మ అట్లా మాట్లాడుతున్నావు? బావ నచ్చిన చీర తీసుకో మా అమ్మ ఇప్పిస్తుందని చెప్పి తోలిండు. నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? అవును లతకి ఎటువాయే? లతక్కని అడుగుతావు ఎట్లా తీసుకోవాలను. అరే లతక్కేందిరా పెద్ద మనిషి, ఆమెనా పెద్ద మనిషి, ఇలా పెద్ద మనిషి పైసలు కట్టేటోళ్ళు నేను కదా. నేను చెప్పినట్టు తినాలి, నా మాట రాదు పద మొదలు. ఏమొద్దత్తమ్మా నాకు బట్టలు వద్దు ఏమొద్దు. నడు, మా ఇంట్లో ఒక చీర ఉన్నది, ఆ చీరనే కట్టుకుంటా ఎంగేజ్మెంట్కు. ఏమొద్దు. అరే కైతమ్మా ఏం మాట్లాడుతున్నావురా? నోర్మై అసంటి మాటలు మాట్లాడకు. ఏదో అత్తమ్మ ఇప్పించింది, నచ్చింది ఇప్పిస్తుంది కదా తీసుకో. ఎందుకురా అదొద్దు ఇది కావాలని అంటున్నావు? పైసలు ఉన్నాయో లేవు వాళ్ళ దగ్గర, పరిస్థితిని కూడా ఆలోచించాలి కదా. అంతే కావాలి ఇంతే కావాలంటే వాళ్ళు ఏం తెస్తారు చెప్పు. అరే ఊకో పిన్ని, నాకైతే మా అత్త 40,000 చీర ఇప్పించింది, 15,000 పెట్టి వరకే ఇప్పించింది. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేస్తారులే. మరి వీళ్ళ దగ్గర పైసలు లేవేమో, వాళ్ళ తగ్గట్టు చూసుకుంటారు. సరేలే వాళ్ళ ఇష్టం. రేపు రేపు వాళ్ళ పిల్లలు అవుతుంది కదా. అవును బుజ్జమ్మ, ఈ దసరా పండుగ అవి ఇవి వస్తూనే ఉంటే మళ్ళీ నీకు ఇప్పించక తప్పుతుంది అల్లుడు. అప్పుడు ఇప్పిస్తాడేమోతి. ఏదో ఒకటి కట్టుకో బిడ్డ, ఇంకా ముందు పెళ్లి బట్టలు అవి ఇవి లెస్స తీసుకునేటివి ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకొని నచ్చు దబ్బున. ఎవ వచ్చిందే లేట్ అంటే మళ్ళీ లేట్ చేస్తారు. మనము టైంకే వచ్చినామమ్మా. మా అత్తనే మనం నేను ఇచ్చిపెట్టి ఎటెటో అగ్గో చీర దోలాడుతందుకు పోయింది. ఆమె లేట్ చేసింది, నువ్వు మానని ఎందుకు అంటున్నావు? ఇగో ఎట్లయితే ఏమున్నది కానీ తీసుకో తీసుకో. ఇక లాస్ట్ 5,000 తీసుకో ఇప్పిస్తా. ఏమొద్దత్తమ్మా నేను పోతున్నా. 5,000 వద్దు 6,000 వద్దు, నాకు అసలే వద్దు చీరలు. యవ్వ మా దోస్తులాగో మా అక్క ఏడనే ఉన్నది కదా, ఆ మెడలున్న బంగారం కూడా వాళ్ళ అత్తనే చేపించేసింది. యవ్వ గీ 20,000 పట్టు చీర ఇప్పిస్తందుకు నానా తిప్పల పడుతున్నావు. సరేది ఏమొద్దు. ఉన్నొక్క కోడలికి ఇప్పిస్తానికి శాతనైతే లేదు, ఇంకా 10 మంది ఉంటే ఇంకెంత ఘోరాలుండును నీతోనిపా. అరే ఏమైందే ఓ కోడలమ్మా, ఏమైందే నోరు తెరిచి అట్లా నీళ్ళే పడ్డావు? అయ్యో వదినే ఏమైంది? ఆ అత్తమ్మ చెప్పిన షాకింగ్ న్యూస్ కి నువ్వు షాక్ అయ్యి నీళ్ళ పడ్డావు కదా. పోని పోని మొత్తం ఫ్రీజ్ అయిపోయింది వదినే. మరి ఏందిరా ఇంత ఘోరమైన మాట? అబ్బో నేను అస్సలు ఏం లేదు. ఎంగేజ్మెంట్ బట్టలకు కూడా ఇంత పిసినారు శాతం చేసి రాసు, అది కూడా పైసలు ఉండి కూడా అట్లా చేస్తారా? అమ్మో నేను వెళ్ళిపోతున్నా తల్లి. అయ్యో బట్టలకు వచ్చిన వాళ్ళు పోతాం పోతాం అంటారేంది? మరి నేను నా బిడ్డని తీసుకుందామా చెప్పుర్రి. గట్ల ఫీల్ అవుతుర్రు. వద్దు వద్దు మదీన కోదాం అగ్గో సగ్గో దొరుకుతాయంటే మీరు చెప్తినకు ఇంట్లోకి వచ్చి ఏంది కథలు పడుతున్నారా? తీసుకోర్రి ఇక ఏదో ఒకటి ఓ బుజ్జి. ఇక ఆఖరికి 10,000 చూపి అమ్మ. నా కోడలు ముఖం మార్చావుగో అక్కడ మళ్ళీంది. మళ్ళా నా కొడుకుకు ఫోన్ చేసి చెప్పగల. ఇక చూపి 10,000 చీర చూపి మంచిది చూపి. ఇక ఏం చేస్తాం? 10,000 మంచిగా ఉండే ఆంటీ, నిజం చెప్తున్నా కదా. ఎంగేజ్మెంట్కి ఎవరు తీసుకోరు తెలుసా. 15,000 పైనే తీసుకుంటారు ఎంత లేనోళ్ళైనా సరే. మీరేందంటే ఇంత అగ్గ కడుతున్నారు. మరి మదీనకే పోకపోయిర్రా? ఈడి వరకు ఎందుకు వచ్చిర్రు? తెలియదా? ముందు బోర్డు చూస్తే అర్థం కాలేదా నీకు ఇంత పెద్ద షాప్లో మస్తు రేట్లు ఉంటాయని? నాకు ఎరకనే గిసొంటి షాపింగ్ మాల్ మస్తు తిరిగిన. నా బిడ్డ ఇంటదా, నా కోడలు ఇంటదా? ఆగో సక్కగా అమ్మను వాళ్ళ వదిలిన వాళ్ళ అక్కని తీసుకొని డైరెక్ట్ ఇళ్ళకే వచ్చింది. ఇక నేనేం చేస్తా? వాళ్ళు పిలిచిందని పోవాలి కదా. ఇక మా బుజ్జి అంటవా అది అక్కడ పిక్కడ తప్పింది. రూపాయి సంపాదించి శాత కాదు కానీ ఓ అన్ని వేలు ఖర్చు పెట్టాలి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలని చెప్తున్నది. చెప్పు మా కోడలికి చెప్పు తీసుకోమని చెప్పు. అక్క తీసుకోండి అక్క, మీ అత్త ఇప్పిస్తంటుంది. ఇంకా 10 నుంచి 15,000 చూపిస్తే ఇటు మళ్ళండి. బుజ్జి కవిత తీసుకోమ్మా. ఇక 10,000 తీసుకో, 15,000 ఎందుకు కానీ ఆమె దగ్గర పైసలు లేనట్టే తీసుకో.
సరే సరే, మా అమ్మ చెప్తుంది కదా, చూపి 10,000 చూపి అంతే, అంతకు ఎక్కువ ఏమొద్దు, నాకు అవసరం లేదు. ఎన్నడు తీసుకోనా ఏం కథ, వీళ్ళు ఇప్పించింది అవుతుందా సచ్చేదాకా నాకు. ఓ ఈడనే ఉన్నారా అత్తమ్మ? నేను అంతా వెతుకుతున్నా. ఈడనే ఉన్నమ్మా, పట్టు సీర సెక్షన్ ఇదే కదా, ఇంకా పెళ్లి బట్టలని గిన్నె తీసుకుంటారా, అందుకే ఈడొచ్చి నిలబడ్డా. మగ చూడు, మీ వదినకు ఎలాంటి చీర నచ్చుతావో నువ్వు చూడు. అవునా, వావ్, ఈ చీరలు బాగున్నాయి కదా. ఎంతమ్మా ఇవి? 20,000 నుంచి ఉన్నాయా? లేదక్క, ఇవి 30-40 వేలు ఉంటాయి. ఇక డిస్కౌంట్ పోగా 30 నుంచి 28,000 వరకు దిగుతట్టుందక్క. ఓ అవునా, మరి తీసుకో. అమ్మా ఏమంటవే, తీసుకోరాదే, వదినకి ఈ చీరలు బాగుంటాయి. ఎంగేజ్మెంట్ కు గ్రీన్ కలర్ అయితే సూపర్ ఉంటది. ఇక తీసుకో అమ్మ, బాగా కొడుతుంది. నువ్వు పెద్ద కరిపిక్కడ తప్పిన దానివి, నీకేమెరకనమ్మా. అవ్వవు 20-30 వేల చీర కావాలా మీ వదినకి? ఇట్లా కట్టుకొని గట్ల ఇప్పేస్తాను కంట. ఏమైనా చింతున్నదా? సంపాదించే తెలివి ఉంటేనేమో కసంటి మాటలు రావు. రూపాయి ఎంత కష్టమైతుంది, ఏం కదా, అవన్నీ ఎరకనే ఉండయి. ఏం మాట్లాడుతున్నావురా, బాగానే ఉన్నావు. 10,000 చూపియమని చెప్పిన, ఇష్టం ఉంటే తీసుకోమని, లేకుంటే లేదు. లేకుంటే మాది నాకు పోదాంపా, అగ్గొల సగ్గొలు ఇప్పిస్తాడా షార్మినార్ కాడ. అవ్వ ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? అన్న ఏమని చెప్పిండు? వదినకు నచ్చిన చీరిప్పి అని చెప్పిండు. అటుగాక నాకు కూడా నచ్చిన చీరిప్పియమని చెప్పిండు. ఏంది, అందుకే నీ ఎంట రావద్దనుకున్నా. అన్నం తీసుకొని వస్తే నచ్చిన చీర కొనుక్కొని రావస్తుండే. అవ్వ ఎప్పుడు ఇట్లనే చేస్తావు? ఏమొద్దు బా మరి, అగ్గ సగ్గల 200 300 ఇప్పిద్దు పానే, వదీద కొయ్యి. అవు మరి, అదే బెస్ట్. ఏందమ్మా ఇది రచ్చ రచ్చ. అబ్బా 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 అబ్బా, ఎంత పిరము, బంగారం వచ్చే అంత పిరం బట్టలు చెప్తున్నారు. అది కాలిస్తే బంగారం వస్తుండొచ్చునా? అంత సీనే లేదు. అదే పావులైతే బంగారం తీసుకుంటే అయిపోతుంది. అబ్బో, నీ ముఖానికి చీరలు ఇప్పిస్తలేవు, ఇంకా బట్టలు ఇప్పకపోయినావే. ఏమొద్దుతి, నీ పానం దరియదమ్మా. బట్టలకు పైసలు పెడతాను, అయినా ఎవరికైనా ఇప్పిస్తాను, నీ పానం దరియదు. అందుకే అన్న పైసలు బావ చేతిలో పెడతాంటే వద్దంటే వద్దానన్నావు, నువ్వు నీ చేతిలో పెట్టుకున్నావు. ఇక అది కాని పనితి. ఏదో నీ ఇష్టం వచ్చింది, 1000-2,000 ఇప్పియరాదు, ఏదైనా నిమ్మలం చేసుకుంటట్టుంది. అంటే ఇప్పుడు నా మీదకి వచ్చిరేమ్రా, కథ అంతా రివర్స్ అయిపోయింది. సరే సరే కవితమ్మ, తీసుకో బుజ్జి, ఏది నచ్చుతుంది తీసుకో. ఇక ఏం చేస్తాం, మీ ఆడవిల్ల కూడా నన్నే తిడుతుంది కదా. ఇంటికి పోయినాక నీ మొగం తిని ఇట్లా మాటలు పడిపించారు అందరు కలిసి. చెప్పు, ఏం తీసుకుంటావో తీసుకో. ఏదైనా సరే అత్తమ్మా, ఏదైనా ఓకే నాకు. బుజ్జి, ఇక మావోడు 20,000 తీసుకున్నా ఏమనుకుండొచ్చు, నేను చెప్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా, కానీ 20,000 చీర చూపి తల్లి. ఇగో ఈ చీర చూడండి మేడం, సూపర్ ఉంటది. గ్రీన్ కలర్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. మంచి కలర్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటది మేడం. చూడండి, నిండుగా వరకు వేపియాలి. ఆ చీర బాగానే ఉంది, కానీ రేట్ ఎంత చెప్పు బుజ్జి, మొదలు రేటుని చూసి ఏ బట్ట చూస్తాం మేము. ఇక తక్కువలు అంటారు కదమ్మా. ఇక ఇది ఎవరికైనా 18,000 నుంచి తక్కువకి అమ్మలేదు. ఇక మీకు కాబట్టి 15,000కి ఇస్తున్నా, తీసుకోండి. ఓ అమ్మో, 15,000? 10,000కి చెయ్యి ఆఖరికి. అమ్మో, 15,000 కింద ఇవ్వాలమ్మా. అమ్మ మంచిగా ఉన్నదే చీర, ఎక్కువ రేట్ చీర లెక్కనే ఉన్నది. 15,000కి ఇస్తాంటుంది కదా, మూసుకొని తీసుకో. ఇక అవన్నీ ఇజ్జత్ తీసుకునే శాతలే చేస్తావేంది? తీసుకుంటే తీసుకోలేకుంటే బయటికి పోదాంపా, నువ్వు ఇజ్జత్ దియ్యక అందరి ముందు. పోనీలేలా తక్క, అత్తమ్మకి ఇష్టమున్న చీర తీసుకొని, ఇంకా ఆమె దగ్గర కూడా పైసలు ఉండాలి కదా, ఎందుకు ఇబ్బంది పెట్టుడు, ఏమొద్దులే. సరే సరే అమ్మా, ఇక నా కోడలు ఇట్లా ఫీల్ అవుతుంది. సరే ప్యాకింగ్ చేపి. ఇక నడురు బిడ్డ, పోదాం నడువురి. అయ్యో, పోదామంటవేంది? అత్తమ్మ వాళ్ళ చుట్టుపక్కల అదే ఏరాన్లకు వాళ్ళ అత్తకు వాళ్ళ వీళ్ళకు పెట్టుబోదల చీరలు తీసుకోవాలి కదనే, మరి తీసుకోవా, నాకు ఇప్పియవానే. ఓ అమ్మో, పెండి పిల్ల చీరకే 15,000 అయితే ఇంకా నా దగ్గర ఏముంటాయి బిడ్డ, పైసలు సరిపోవు. అగ్గొల సగ్గొల వేరే షాప్లో చూద్దాం, లేకుంటే కారు ఉన్నది కదా, కార్లకి మా పోదాం పరి. మదీనకు ఎంత దూరం ఉంటుందమ్మా, దిల్సుఖ్ నగర్ నుంచి మదీనకు. నడువుర్రి. అబ్బా సరే అమ్మా, ఏమొద్దులే, లేకుంటే చేతిలో పైసలు పెట్టాలే తెచ్చుకుంటారేమో. మీరైతే ఫస్ట్ బిల్లింగ్ చేపించి బయటికి నడువురి, నేను ఏదో ఒకటి చెప్తా కానీ మీకెందుకమ్మా, పైసలు పెట్టేటోళ్ళు కాదు చేసేటోళ్ళు కాదు, నడవండి బయటికి. ఇగో ఇదేనైతే మన వీడియో ఎట్లుంది, మన అందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మాకు చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి చిన్న పిల్లలు పెట్టుకొని ఇక వీడియోస్ డైలీ 2 పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా లైకులు కొడుతున్నారు, మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు, ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేస్తే మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి మేము ఎంతో కష్టంగా చేస్తాం కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది అంటే మీరు చేసే లైకుల వల్ల, మీరు ఇచ్చే హై పాయింట్స్ వల్ల. అందుకే ప్రతి ఒక్కరు హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో షేర్ చేస్తే ఇంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, ఉంటాం. వల్ల మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బై బై, మళ్ళీ కలుద్దాం.